విషయాలు నిజాయితీగా మాట్లాడుకుందాం. నాకైతే కొన్ని వంటలు నిజంగా అస్సలు రావు. యూట్యూబ్‌లో చూసే ట్రై చేస్తాను. అదే మీకు యూట్యూబ్‌లో చూపిస్తా. అయితే మార్కెట్‌కెళ్తే బుడ్డ బుడ్డ కాకరకాయలైతే కనిపించాయండి. ఈ బెంగుళూరులో ఉన్నప్పుడు నాకు అస్సలు దొరికేవి కాదు. అందువల్ల ఇక బుడ్డ కాకరకాయలైతే ఒక అర కేజీ తీసుకొచ్చా. గుత్తి కారం చేసుకుందాము అనేసి. అదేనండి కాకరకాయ కారం అంటారు కదా! సో, వాటికి ఘాట్లు పెట్టి కొంతమంది నూనెలో వదిలేసి డీప్ ఫ్రై ఇలా రకరకాలుగా చేస్తారట కదా! సో, మొత్తానికి అదైతే ఆయిల్ ఎక్కువ పట్టిద్దిలే. ఇదైతే కొంచెం సింపుల్‌గా తక్కువ ఆయిల్‌తో అయిపోయేలా ఉందని చెప్పి ఇది ట్రై చేశా. కాకరకాయలు ఘాట్లు పెట్టి దాని మధ్యలో గింజలన్నీ తీసేసా గానీ, నిజానికి నాకు గింజలు తీయడం అస్సలు ఇష్టం ఉండదు. కాకపోతే ఆ రెసిపీలో వాళ్ళు వేయలేదు కదా అనేసి గింజలైతే తీసేసాను. కానీ ఫస్ట్ అయితే ఈ విధంగా ఆయిల్‌లో కాకరకాయలను వేపాను కదా! అవి చల్లారాక దాంట్లో మనము మసాలా స్టఫ్ చేసుకొని వేపుకోవడమే. సో, టేస్ట్ అయితే నాకు ఓకేగా అనిపించిందండి. ఎందుకంటే ఇవి మనం ముక్కల కింద కట్ చేసేస్తేనే మసాలా శుభ్రంగా పడతదేమో అనిపించింది. అదీ కాక ఆ తర్వాత ఈ విధంగా ఫ్రై చేస్తే నాకెందుకో మసాలా కూడా కొంచెం మాడిపోయినట్లుగా అనిపించింది. రెసిపీ అయితే అంతగా నచ్చలేదండి. బాయ్ బాయ్.